హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అండి మేము చూడండి మా కర్రీ బంగాళదుంప టమాటా అండి. బంగాళదుంప టమాటా ఇది రైస్, ఇది అన్నం అండి. కూర్చో కూర్చో ఒక్క నిమిషం అవుతుంది మాకు. అదే కదా వీడియో రోట్లో చేయట్లేదండి, పచ్చడి మిక్సీలో చేయట్లేదండి, పప్పు గుత్తితో చేస్తున్నా పచ్చడి. ఉప్పయ్యమ్మాయి మొన్న నీ దగ్గర తెచ్చింది మక్కాయలండి, మా వదిన మక్కాయ. అదిగో అడావిడి కదా. చూడండి మనం కొత్తిమీర వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకే ఎట్లాగే రుబ్బేసేస్తున్నానండి. చూడండి బాగుండిద్దండి టేస్ట్గా దోసకాయ పచ్చడి పచ్చి ముక్కలు వేసి. నాకైతే అట్లా చేస్తారు, మీరు ఎలా చేస్తారు? దీంట్లో ఏడుశనగపప్పులు కొన్ని నూగులు వేసి చేసుకోవచ్చు. కాకపోతే నేను రోట్లో చేయట్లేదు, మిక్సీలో చేయట్లేదు కదండి, పప్పు గుత్తితో ఆధారం కదా. ఎంతమందికి ఎట్లా చేసుకుంటారో ఒకసారి చూపిద్దామని. బాగుండిద్ది. ఇప్పుడు మనం హడావిడిగా మిక్సీ వేయలేము, రోట్లోనే అట్లానే రోట్లోనే చేయలేము. డ్యూటీకి వెళ్ళేవాళ్ళం గబగబా ఇట్లా పప్పు గుత్తి ఉందనుకో, ఆ పప్పు గుత్తి ఆధారం ఎట్లా ఇలా చేసుకుని వెళ్ళిపోవచ్చు అండి. పచ్చడి వేసుకుని మనం మిరగాయలు వేసుకుని. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి, సపోర్ట్గా ఉండండి. ఇదండి నా వీడియో ఈరోజు. చూడండి మా అమ్మాయి రాజీ చేస్తుందండి దోసకాయ పచ్చడి. ఇది దోసకాయ పచ్చడి చేసి పెట్టాము. ఇందులో పచ్చిమిరపకాయ, టమాటా, చింతపండు, ఉప్పు, నూనె వేసి ఉడకేసామండి. ఇంకా తాలింపు వేయం. ఆ చర్చిలో ఈవీఎస్ క్లాస్కి చూడండి అట్లా బియ్యానికి వచ్చిన నేను అనేది అవును అనుకుంటున్నాను. లక్ష్మీని కాదు. చూడండి మీరు ఇది కూడా ఎంతమంది తెలుసో తెలీదో, డబరాల్లో భోజనం చేసినప్పుడు మనం కట్టెల పొయ్యి మీద ఉండేమనుకోండి, చాలామందికి తెలియదు కదా, మంచి వదలదు. నూనె సరిపేసి ఇట్లా రుద్దుకున్నాం అనుకోండి, ఈసారి తోమేటప్పుడు ఈజీగా పోయిద్ది. ఆల్రెడీ నూనె మంచి నూనె ఉండిద్ది కదండి. మక్క ఈవీఎస్ క్లాసులు జరుగుతున్నాయని వాళ్ళకి భోజనం చేయడానికి పిల్లలకి అన్నం వండుతుందండి ఆ డబరాలో. అట్లా కొంచెంసేపు ఉంచండి. మనం కొత్తిమీర వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకే ఎట్లాగే రుబ్బేసేస్తున్నానండి. చూడండి బాగుండిద్దండి టేస్ట్గా దోసకాయ పచ్చడి పచ్చి ముక్కలు వేసి. నాకైతే అట్లా చేస్తారు, మీరు ఎలా చేస్తారు? దీంట్లో ఏడుశనగపప్పులు
కొన్ని నూగులు వేసి చేసుకోవచ్చు. కాకపోతే నేను రోట్లో చేయట్లేదు, మిక్సీలో చేయట్లేదు కదండి. పప్పు గురితో ఆధారం కదా, ఎంతమందికి ఎట్లా చేసుకుంటారో ఒకసారి చూపిద్దామని. బాగుండిద్ది. ఇప్పుడు మనం హడావిడిగా మిక్సీ వేయలేము, రోట్లోనే అట్లానే రోట్లోనే చేయలేము. డ్యూటీకి వెళ్ళేవాళ్ళం గబగబా మిక్స్ ఇట్లా పప్పు గుత్తి ఉందనుకో, ఆ పప్పు గుత్తి ఆధారం ఎట్లా ఇలా చేసుకుని వెళ్ళిపోవచ్చు అండి. పచ్చడి వేసుకుని మనం మిరగాయలు వేసుకుని. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి. సపోర్ట్గా ఉండండి. ఇదండి నా వీడియో ఈరోజు.